హాయ్ అండి, నమస్కారం అందరికీ. నేను ఒక రెసిపీ చేయబోతున్నాను. కాకరకాయ ఫ్రై, కాకరకాయ ఎల్లిపాయ ఫ్రై. అయితే కాకరకాయ, పసుపు, కరివేపాకు, ఎల్లిపాయ, జీలకర్ర, కారం పొడి, దొడ్డుప్పు, అవి ధనియాలు. ఓకే, ఇవి కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఫస్ట్ కట్ చేసుకొని పెట్టుకొని ఉప్పు పసుపు వేసి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ కొంచెం పసుపు వేద్దామండి. నెక్స్ట్ వచ్చి సన్న సాల్ట్ తీసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసి మంచిగా వేసి పడగాలి. మంచిగా వేసి ఒక 10 నిమిషాలు ఊరబెడితే మంచిగా అవుతుంది. కట్ చేసుకొని పెట్టుకొని ఉప్పు పసుపులో ఊరబెట్టుకోవాలి. 10 నిమిషాలు ఊరబెట్టుకొని ఇట్లా గట్టిగా వండుకోవాలి. గట్టిగా వండుకొని ఒక గిన్నెలో తీసుకొని నూనెలో వేపుకోవాలి. నూనె వేపుకొని ఒక 10 నిమిషాలు నూనెలో వేపుకుంటే అయితే ఎన్ని ముక్కలు అంటే అన్ని ముక్కలు వేసుకొని చాలా అంటే చాలా నూనె ఉంటుంది. కొంచెం ఉంటే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఏంటినాక ఈ కలర్ వస్తాయి. ఈ కలర్ వచ్చాక ఇంట్లో ఉప్పు పసుపు ఏమేమి వేయాలి ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు ఇంట్లో ఏమేమి వేయాలి చూపిస్తాను. ఫస్ట్ ఎల్లిపాయలు ఎన్ని ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ తర్వాత జీలకర్ర, తర్వాత కొంచెం పసుపు, తర్వాత కొన్ని ధనియాలు, తర్వాత కారం పొడి మనకు తగినంత వేసుకోవాలి. ఎంత అయినా వేసుకోవచ్చు, అది మన ఇష్టం, మనం తినేదాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకోవాలి. మిక్సీలో పట్టుకొని తీసేసి ఇలా కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. ఎప్పుడన్నా ట్రై చేసి చూడండి, చూసి మాకు కామెంట్లు పెట్టండి. పట్టిన కారం పొడి, ఎల్లిపాయ కారం పొడి ఇలా కలిపిన అట్లే కొంచెం కరివేపాకు నూనె లేపి ఇట్లనే కలపవచ్చు. పల్లీలు కూడా కలపవచ్చు, కానీ నాకు ఇట్లనే టేస్ట్, ఇట్లనే న్యాచురల్గా మంచిగా ఉంటుందని చేసిన. అది ఇప్పుడు టేస్ట్ చూసి ఎట్లా ఉందో చెప్తాను. సూపర్ ఉంది, సూపర్ అంటే సూపర్ ఉందండి. మీరు కూడా తయారు చేసుకొని అన్నంలో అయినా తినొచ్చు, రొట్టెలైనా తినొచ్చు, టిఫిన్లు అయినా ఏమైనా ఉట్టి అయినా తినొచ్చు. చాలా బాగుందండి. నేను ఇంకొక ముక్క తింటున్నాను. వీడియో చూడండి, మంచిగా ఫస్ట్ టైం చేసినాను. సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ వస్తుంది. ఓకే అండి, బాయ్ బాయ్ బాయ్.